షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is a day of rest. A day of rest. వాక్య భాగం పరిశుద్ధ లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 54వ వచనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 54వ వచనం నుంచి చదువుకుందాం. ఆ దినము సిద్ధపరచడం, ఎ ప్రిపరేషన్ డే, విశ్రాంతి దినం ఆరంభము కావచ్చును. విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహం ఎలాగుంచబడిన చూసి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యమును పరిమళ ద్రవ్యం సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఎ డే ఆఫ్ రెస్ట్. యేసు శిలువకు అప్పగించారు. అంతటా ఆ ప్రభు యొక్క బాడీని వారు దించారు. అరిమత యేసు, నికోదేము వారందరూ ఉన్నారు. ఆ తర్వాత వారు తొలిచిన రాతి సమాధిలో ఆయన దేహాన్ని ఉంచారు. ఆ దినము సిద్ధపరచు దినం, విశ్రాంతి దినారంభం కావచ్చాను. సాబత్ ఫ్రైడే ఈవినింగ్ టు సాటర్డే ఈవినింగ్. కాబట్టి ఏదైనా సిద్ధపరచుకోవాలంటే ఆ లోపలే వారు సిద్ధపరచుకోవాలి. కాబట్టి ఫ్రైడే ఈవినింగ్ నుంచి ఈ యొక్క సబ్బత్ విశ్రాంతి దినము శనివారం అది ఆరంభం అవుతుంది. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం ఆ రోజు ఏ పని చేయకూడదు. కాబట్టి అన్ని సిద్ధపరచుకున్న ముందుగానే వారు తీరికగా ఉన్నారు. ఎ డే ఆఫ్ రెస్ట్. సబ్బాతు దినం ఆచరించే వారు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటారు. అది మనము ఆ సిద్ధాంతాన్ని నమ్మము, దాన్ని మనం వ్యతిరేకిస్తాం. మనం ఆదివారం ప్రభుత్వం, ఆదివారం 24వ అధ్యాయం తెల్లవారుచుండగా విషయం చూస్తాం. సండే ఇది వర్షిప్ డే. మనం సబ్బాతు దినాన్ని ఆచరించము. సబ్బాత్ అనగా శనివారం, అది పాత నిబంధన కాలం. చాలామంది సబ్బాతు దినమని ప్రార్థన చేసేవారు ఉన్నారు. తప్పు. అది ఆదివారము సబ్బాతు దినము కాదు. ప్రభు సమాధి జయించి తిరిగి లేచిన దినం. కాబట్టి గాడ్ రెస్టెడ్ ఫ్రమ్ క్రియేషన్. ప్రభు 6 దినం సృష్టి చేసి 7వ దినం విశ్రమించాడు ఆయన. యాజ్ ద బిలీవ్ హౌ టు ఎంటర్ ఇన్ గాడ్స్ రెస్ట్. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 11వ వచనం గమనించినప్పుడు దేవుని ప్రజలకు దేవుని విశ్రాంతి నిలిచి ఉన్నది. గాడ్స్ రెస్ట్ ఫర్ గాడ్స్ పీపుల్. పాత నిబంధన కాలంలో గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆయన విశ్రాంతి ప్రవేశించలేకపోయిరని వాక్యపరంగా చూస్తాం. హెబ్రీ 3 నుంచి 11 వచ్చినారు. ఆయన అవిధేయ చేత, అవిశ్వాసం చేత దే కుడ్ నాట్ ఎంటర్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వారు ప్రవేశించలేకపోయారు. ఆయన విశ్రాంతి ప్రవేశించలేకపోయారు. ఆ వాగ్దానం ప్రవేశించలేకపోయారు. బికాస్ ఆఫ్ దర్ అన్బిలీఫ్, బికాస్ ఆఫ్ దట్ డిసొబీడియన్స్ దే కుడ్ నాట్ ఎంటర్ ది గాడ్స్ రెస్ట్. కాబట్టి ద ప్రామిస్ దట్ స్టిల్ స్టాండ్స్. లెట్ us be careful. జాగ్రత్త పడదాం. మనం దేవుని యొక్క విశ్రాంతి ప్రవేశించడానికి we should have faith. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి 11 వచనం గమనించినప్పుడు విశ్వాసం మనం ఉన్నట్టు ఎంటర్ గాడ్స్ రెస్ట్. we should have ample faith. ఆయనందు విశ్వాసం ఉండాలి. then second, we must be submit to God. We must submit ourselves to God. దేవునికి మనం సమర్పించుకోవాలి. We can enter to God's rest by self efforts. మన సొంత శక్తి చేత దేవుని యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించలేము. ఇట్ ఈస్ సోలీ డిపెండెంట్ ఆన్ గాడ్. దేవుని ఆధారపడితేనే కానీ మనము ఆ దేవుని యొక్క విశ్రాంతిని ప్రవేశించలేము. ప్రకటన 14:13లో వారి విశ్రాంతిని ప్రవేశించి ఉన్నారు. ప్రయాసమాని విశ్రాంతి పొందుదురు. ఇప్పటి నుండి ప్రభునందు మృతులందు మృతు ధన్యులను రాయం పరలోకల స్వరం చెప్పగా వింటే నిజమే. వారు తమ ప్రయాసమాని విశ్రాంతి పొందుదురు. Who will partake in God's rest?
దేవుని ప్రజలకు ఆయన విశ్రాంతి నిలిచి ఉన్నది. మనము మన పనులు మాని విశ్రమించే దినం ఒకటి ఉన్నది. గాడ్స్ రెస్ట్, దేవునికి విశ్రాంతి అనగా హాయిగా అచేతన ఉన్న కాదు. దెర్ ఈస్ సమ్ యాక్టివిటీ ఇన్ హెవెన్. కాబట్టి ఆ విశ్రాంతి ప్రవేశించాలంటే we should have faith in God. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నువ్వు తర్వాత విధేయత చూపించాలి. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఆ విధేయత చూపించారు కాబట్టి ఎవరు కూడా ప్రవేశించలేకపోయారు. సొంత ప్రయత్నాలు మాని రిలై ఆన్ గాడ్. దేని మీద ఆధారపడు, దేవుని ఆత్మ చేత ఆధారపడు. దేవుడు నీకు సిద్ధపరిచిన ఆ యొక్క దేవుని విశ్రాంతిలోనికి నీవు ప్రవేశిస్తావు. దెర్ ఇస్ గాడ్స్ రెస్ట్ ఫర్ గాడ్స్ పీపుల్. హౌ టు ఎంటర్ ఇన్ గాడ్స్ రెస్ట్ అనగా మనం వాక్యభాగం ధ్యానం చేస్తాం. విశ్వాసము, విధేయత, దేవుని ఆధారపడటం ద్వారానే మనము దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ మనకు అందరూ కూడా శక్తిని దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీ స్తోత్రాలు. దేవుని ప్రజలకు దేవుని విశ్రాంతి నిలిచి ఉన్నది కాబట్టి ఆనాడు మీ ప్రజలు తండ్రి అవిధేయ చేత అవిశ్వాసం చేత ప్రవేశించలేకపోయారు. మీ ఆర్థిక కాకుండా ప్రభావ విశ్వాస విధేయతల చేత మీ మీద ఆధారపడ ద్వారా, ఆత్మ ద్వారా ఆధారపడడం ద్వారా మేము మీ విశ్రాంతిలో ప్రవేశించి సంతోషించే కృపను, మా ప్రయాశ్రమాన్ని మీ యందు విశ్రమించే కృపను మాకు ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య వింటున్న ప్రతిభను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన కన్యోని సహవాసము మనందరికీ సదాకాలముతోడై ఉండును గాక. ఆమేన్.